మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై బషీర్బాగ్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షెర్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో బషీర్బాగ్ పోలీసులు మల్లారెడ్డిపై 7 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇటీవలి కాలంలో మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్టు తప్పదా అనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే సుచిత్రలోని సర్వే నంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికలో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై బషీర్బాగ్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షెర్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో బషీర్బాగ్ పోలీసులు మల్లారెడ్డిపై 7 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇటీవలి కాలంలో మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్టు తప్పదా అనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే సుచిత్రలోని సర్వే నంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికలో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై బషీర్బాగ్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షెర్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో బషీర్బాగ్ పోలీసులు మల్లారెడ్డిపై 7 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇటీవలి కాలంలో మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్టు తప్పదా అనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే సుచిత్రలోని సర్వే నంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికలో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.